హలో అండి. ఏపీలో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దానికి సంబంధించిన ఒక రిపోర్ట్ మన దగ్గర చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుందండి. ఈసారి కొన్ని జిల్లాలు అంటే పర్టికులర్గా శ్రీకాకుళం కానివ్వండి, లేదా విశాఖపట్నం కానివ్వండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కానివ్వండి, ఈస్ట్ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు మొదలైనటువంటి జిల్లాల్లో కూటమి గాలులు బలంగా వీచినట్టు మనకైతే చాలా చాలా క్లియర్ రిపోర్ట్ ఉందండి. అలాగే ఈ వైఎస్ఆర్ జిల్లా మాత్రం మన వైఎస్ఆర్సీపీకే కంప్లీట్గా వచ్చేటట్టున్నాయి. కేవలం ఒక స్థానంలో మాత్రం గట్టి పోటీ అనేది నెలకొని ఉంది. అలాగే ఏలూరులో కూడా మనం చూసినట్లయితే కొత్త నియోజకవర్గాల ప్రకారం 7 ఉన్నాయి. ఏలూరులో 7 దాదాపు 4 కూటమికి వచ్చే ఆస్కారం అనేది మనకి చాలా చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. ఈసారి నేను ప్రీ పోల్ చేశాను, పోస్ట్ పోల్ చేశాను. కొన్ని సందర్భాల్లో అసలు చెప్పలేకపోతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మనం కొన్ని నియోజకవర్గాల్లో పర్టికులర్గా ఇప్పుడు ఉదాహరణకి మాచర్ల ఉంది. మాచర్ల విషయంలో లైట్ ఎడ్జి పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి కనిపిస్తుందండి. కానీ దాని మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఇంకా స్టిల్ స్టడీ అనేది ఉందన్నమాట. ఇలాంటి నియోజకవర్గాలు దాదాపు 8 ఉన్నాయన్నమాట. ఈ 8 కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేవి కాబోతున్నాయి. మీరు గుర్తుపెట్టుకోవాలండి, పల్నాడులో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయండి. 7లో నర్సారావుపేట మాత్రం వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ అనేది కనిపిస్తుంది అనమాట. మిగతా వాటిల్లో బలంగా కూటమి అనేది పోటీ అనేది ఇచ్చింది. మిగిలిన 6లో దాదాపు 4 వచ్చే ఆస్కారం అనేది మనకు కనిపిస్తుందండి. అలాగే మనకి తిరుపతిలో కూడా ఎన్డీఏ గాలులు బాగానే వీచాయి. చిత్తూరు జిల్లాలో గతంలో ఒక స్థానం కుప్పం నుంచి మన చంద్రబాబు నాయుడు గారు గెలిచినట్టున్నారు. ఈసారి మాత్రం దాదాపు 3 స్థానాలు చిత్తూరు జిల్లా నుంచి వచ్చే ఆస్కారం ఉన్నాయండి. అలాగే అన్నమయ్య జిల్లాలో కూడా కూటమి గాలులు బాగానే వీచాయండి. కాకపోతే కొన్ని జిల్లాలు నంద్యాల కానివ్వండి, లేదా కర్నూలు కానివ్వండి, ఈ జిల్లాల్లో మాత్రం వైఎస్ఆర్సీపీ అనేది వేవు బలంగానే ఉంది. ఏదైనా మన ప్రిడిక్షన్ వచ్చేసి మనకి కంప్లీట్గా చెప్పాలంటే దాదాపు 72-74 స్థానాల వరకు వైఎస్ఆర్సీపీ డ్యామ్ షూర్గా గెలుచుకోగలుగుతుందండి. ఇంకా ఒక 6కి అటు ఇటుగా ఉంది ఇంకా అది. తర్వాత కూటమి మాత్రం దాదాపు 96+లోనే ఉందన్నమాట. చూడాలి ఏమన్నా అంటే ఇక్కడ నేను పర్టికులర్గా ఇంకా మీకు చెప్పే ఒక విషయం ఒకటి ఉందండి. మనం తెలంగాణలో చూసాం, ఎలాగైతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ ఊర్లోకి వెళ్ళి ఓటింగ్లో పాల్గొని కసిదీరా పాల్గొని అధికార బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటేసినటువంటి విధానాన్ని మనం చూసాం. మనకి అదే విధమైనటువంటి వేవ్ ఏమన్నా ఇక్కడ వచ్చిందా అనేది కూడా నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఇతర తెలంగాణ ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి విపరీతంగా వచ్చి ఎన్నికల్లో పాల్గొనే వాళ్ళలో దాదాపు 70% వరకు ఓటు తప్పనిసరిగా అంటే అధికార పక్షానికి వ్యతిరేకంగా పడటే మనకైతే తెలుస్తుందండి ఇక్కడ. అలాగే మనం చూసినట్లయితే విశాఖపట్నం గురించి మనం చెప్పుకోవాలి. విశాఖపట్నంలో మా పెందుర్తిలో పంచకర్ల గారు కొంచెం ముందంజలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే పిఠాపురం అందరి ఆసక్తి అనేది నెలకొందండి. ఆ పిఠాపురంలో కూడా జనసేన గెలవడానికి చాలా చాలా క్లియర్గా ఎడ్జ్ అనేది కనిపిస్తుంది. హిందూపురంలో బాలకృష్ణ గారు లీడింగ్లో ఉన్నారు. వారికి మెజార్టీ కూడా ఎక్కువ రావడానికి చాలా చాలా ఆస్కారం అనిపిస్తుందండి. అలాగే లోకేష్ గారు కూడా ఈసారి గెలవబోతున్నారు అనేది మనకు తెలుస్తుంది. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి ప్రముఖులు అందరూ కూడా గెలవడానికి ఆస్కారం అయితే ఉందండి. అయితే ఒకటి నెగిటివ్ ఫ్యాక్టర్ లాగా కొంతమంది చెప్పడం నేను గమనించాను ఏపీని విజిట్ చేసినప్పుడు. ఏవైతే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొంతమంది వ్యక్తుల్ని మార్చడం అనేది జరిగిందో సిట్టింగ్ ఎమ్మెల్యేలని, అది కొంచెం నెగిటివ్ అయిందని చెప్పి కూడా మనకు అనిపిస్తుంది. పర్టికులర్గా పెనమలూరు లాంటి నియోజకవర్గాల్లో మనకి ఇలా అనిపిస్తుంది అనమాట. జగ్గపేట మనకి అడిగినప్పుడు జగ్గపేట టఫే ఉందండి, కాస్త కూటమికి ఎజ్జైతే కనిపిస్తుంది అనమాట. చూడాలి, కొన్ని మండలాల్లో ఇంకా కొంచెం రిపోర్ట్స్ పర్టికులర్గా అస్పష్టమైనటువంటి రిపోర్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. దానివల్ల సామాన్య ఉదయభాను గారు లేదా శ్రీరామ్ తదయ్య గారు అనేది మనం ఇంకా స్పష్టంగా చెప్పలేకపోతున్నాం. అది కూడా టఫ్ ఉందండి. కాకినాడ మాత్రం ఈసారి కూటమిదే హవా అన్నట్టు మనకు అనిపిస్తుందండి. అనకాపల్లి ఇవన్నిట్లో కూడా కొన్నిట్లో గట్టి పోటీ ఈసారి కూటమి నుంచి వచ్చిందన్న ఎలాంటి ఆసక్తి లేదు. దానికి రీజన్స్ అనేవి చూడండి. నేను అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు వ్యతిరేకమంటే అలాంటిది ఏం లేదండి సార్, పథకాలు చాలా చాలా బాగున్నాయని చెప్పిన వారు ఉన్నారు. తర్వాత ఏంటంటే పథకాలు రాని వాళ్ళలో ఏమన్నా అసంతృప్తి అనేది ఉందా అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి 10 మంది ఉన్నప్పుడు 10 మందిలో 3కి పథకాలు అంతాయండి, 7గురికి అందకపోవచ్చు కదా. అలాంటిది ఏదన్నా నెగిటివ్ ఫ్యాక్టర్ ఏదైనా పనిచేస్తున్నారనేది మనం చూడాలి. ఏదైనా ఇద్దరి మధ్య ఓట్ షేరింగ్ అనేది గతంలో వైఎస్ఆర్సీపీకి 49.9% వచ్చిందండి. అది ఇప్పుడు కేవలం ఒక 2% తగ్గొచ్చు అనమాట. అలాగే జనసేనకి 5.53 వరకు జనసేనకు వచ్చాయి. ఇప్పుడు 2 కలిసాయి కాబట్టి 39.3 ఉన్న టీడీపీది జనసేనది ప్లస్ తగ్గిన వైఎస్ఆర్సీపీది కలిపి ఏమన్నా 1% ఎడ్జ్ అనేది లేపుతున్నారనేది మనం చూడాలి. మన అంచనాల ప్రకారం మాత్రం దాదాపు వైఎస్ఆర్సీపీ మాత్రం మనకి
ఇక్కడ 79 దగ్గర లేదా 76 నుంచి 79 లోపల ఆగిపోయే ఆస్కారం అనేది అనిపిస్తుంది. మన కూటమి మాత్రం కొంచెం ముందుకెళ్ళడానికి ఆస్కారం అనేది చాలా విస్పష్టంగా మనకు కనిపిస్తుందండి. చూడాలి, ఇది కేవలం మన ఒపీనియన్ పోల్స్ లేదా ఎగ్జిట్ పోల్స్ అనేది కావచ్చు. ఇక్కడ చాలా సందర్భాల్లో మనం ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలండి. నిజంగానే కొన్ని ప్రదేశాలను తిరిగినప్పుడు విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, అలాగే ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నానండి. ఇక్కడ మనకి పాత విజయవాడ నియోజకవర్గంలో తిరువూరులో వైఎస్ఆర్సీపీ అనేది చాలా లీడింగ్లో ఉందండి. నారాయణ దాస్ గారు వారు గెలవడానికి ఆస్కారం అనేది చాలా చాలా ప్రస్పష్టంగా మనకి కనిపిస్తూ ఉందన్నమాట. అలాగే గన్నవరంలో మాత్రం టీడీపీదే కొంచెం అవ్వనట్టుందండి. గుడివాడలో కూడా కొంచెం టీడీపీ గాలులు బలంగా వీచాయి అనేది అనిపిస్తుంది. అదొక టఫ్ నియోజకవర్గంలో పెట్టామండి. ఎందుకంటే మన కొడాలి నాని గారు పోటీ చేసినటువంటి నియోజకవర్గం అనమాట అది. ఏలూరు టీడీపీ వైపే ఉందండి. దెందులూరు మనం ప్రశ్నించినప్పుడు అబ్బాయి చౌదరి గారి మీద అంత వ్యతిరేకత అనేది కనబడలేదు. అబ్బాయి చౌదరి గారికి గెలిచే ఆస్కారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే ఉండి గురించి మనం మాట్లాడినప్పుడు ఇండిపెండెంట్ ఏదైతే ఓట్లు చేర్చారో ఆ చేర్చినటువంటి ఓట్ల ప్రభావం అనేది కంపల్సరీగా కూటమి యొక్క అభ్యర్థి యొక్క గెలుపు పైన ప్రభావం అనేది చూపించబోతుంది. అలాగే నర్సాపురం, భీమవరం ఈ రెండిట్లో కూడా కూటమి కొంచెం బలంగానే టఫ్ ఫైట్ వైఎస్ఆర్సీపీకి ఇచ్చిందని మనం చెప్పుకోవాలి. గెలిచే ఆస్కారం కూడా ఉందనిపిస్తుంది నాకు. ఇక్కడ శ్రీకాకుళంలో టెక్కలు కానీ, ఇచ్చాపురం కానీ, ఆమదాల వలస కానీ వీటిలో అన్నిట్లో కూడా దాదాపు మన కూటమికే ఎడ్జ్ అనేది చాలా చాలా ప్రస్పష్టంగా మనకు కనిపిస్తుందండి. అలాగే విజయనగరంలో అతిథి గణపతి రాజు గారికి ఇండిపెండెంట్ నుంచి బలమైనటువంటి పోటీ ఎదుర్కోవడం వల్ల వైఎస్ఆర్సీపీ ఏమైనా తక్కువ ఓట్లతో బయటపడే ఆస్కారం కూడా చాలా 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 స్పష్టంగా కనిపిస్తుందండి. అలాగే బాపట్లలో మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ అనేది మనకు కనిపిస్తుందండి. చూస్తున్నామండి. ఇంకా 4వ తారీఖు వరకు వెయిట్ చేసినట్లయితే స్పష్టమైనటువంటి పిక్చర్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇప్పటివరకు మాత్రం మనకి వైఎస్ఆర్సీపీకి మనం అధికార పక్షానికి 73 నుంచి 79 వరకు ఒక 3 పెట్టుకోవచ్చండి. తర్వాత కూటమికి మాత్రం 92 నుంచి 103 వరకు రావడానికి ఆస్కారం అనేది ఉంది. ఇంకొక గొప్ప సంచలనమైన విషయం నేను చెప్తున్నానండి. కాంగ్రెస్కి ఓట్ బ్యాంక్ పెరిగిందండి. ఇది కాదనలేని వాస్తవం అనమాట. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైన రేపు స్పష్టమైనటువంటి వీడియో నేను తయారు చేసి పెట్టడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఏమైనా తప్పులుంటే క్షమించండి, మన్నించండి.